ఒకరోజు స్కూల్ టీచర్ కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వస్తుంది. అదే సమయంలో ఏదో ఫోన్ కాల్ రావడం వల్ల తన హ్యాండ్ బ్యాగ్ అక్కడ మర్చిపోయి వెళ్లిపోతుంది. అప్పుడు కూరగాయలు అమ్మే మహిళ అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉండడం గమనించి టీచర్ కి తిరిగి ఇవ్వాలని చూసినప్పుడు ఆమె అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత చీకటి పడే సమయానికి ఆమె ఇంటికి చేరుకొని బ్యాగులో ఏముందని చూసినప్పుడు అందులో బంగారు చైన్ ఉంటుంది. ఆ క్షణం ఆమెకు దురాశ పడుతుంది. అప్పుడు ఆ మహిళ ఒక బంగారు కొట్టు వద్దకు వెళ్లి దాన్ని అమ్మేయాలని చూస్తుంది. కానీ ఎందుకో తన మనసుకు అది తప్పు అనిపించడంతో తిరిగి మళ్ళీ వెళ్లిపోతుంది. ఇక మరుసటి రోజు బ్యాగు మర్చిపోయిన టీచర్ అటుగా వెళ్తున్నప్పుడు ఆ మహిళ నిజాయితీగా బ్యాగ్ తిరిగి ఇచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా కూరగాయలు అమ్మే మహిళ యొక్క కొడుకు ఊరిలో ప్లాస్టిక్ వస్తువులు పోగు చేస్తూ ఉంటాడు. అయితే కుర్రాడు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లే పిల్లల్ని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక రోజు ఈ విషయం అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ గమనిస్తుంది. ఆ తర్వాత సాయంకాలం వేళ పిల్లాడి వద్దకు వచ్చి విషయం ఏంటని అడిగినప్పుడు అందరిలాగే తనకు కూడా చదువుకోవాలని ఉన్నట్టు చెప్తాడు. అప్పుడు టీచర్ తనని ఇంటికి తీసుకువెళ్ళమని అడిగినప్పుడు ఆ పిల్లాడు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో కూరగాయలు అమ్మే మహిళ అక్కడ ఉండడం చూసి టీచర్ ఆశ్చర్యపోతుంది. అదే విధంగా తన పిల్లాడిని చదివిస్తానని మాట ఇస్తుంది. దాంతో ఆ మహిళ తన బిడ్డ విషయంలో జరిగిందని గురించి చాలా సంతోషపడుతుంది. నిజం చెప్పాలంటే ఆ మహిళ నిజాయితీ వల్లే ఈ రోజు అనుకోని రీతిలో తన బిడ్డ భవిష్యత్తు మారింది. కాబట్టి జీవితంలో నిజాయితీగా ఉండడం ముఖ్యం. వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.